హలో వ్యూవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. నేను లింగారెడ్డి. కళాశాల విద్యా వ్యవస్థ ఎంతగా దిగజారిపోతుందనే దానికి నిదర్శనమే ఈ పక్కన ప్లే అవుతున్న వీడియో. ఒకప్పుడు రోజుల్లో పిల్లలకి చదువు రాకపోయినా పర్లేదు, క్రమశిక్షణ రావడం ముఖ్యమని తల్లిదండ్రులు, దాంతోపాటు ఉపాధ్యాయులు ఎంతగానో పరితపించేవాళ్ళు. మనందరికీ తెలుసు, మన చిన్నతనంలో మన గురువుకి మనం ఎదురు పడాలంటే వణికిపోయేవాళ్ళం. వాళ్ళకి ఎదురు సమాధానం చెప్పాలంటే ఆల్మోస్ట్ అందరికీ ప్యాంట్లు తడిచిపోయే మూమెంట్. ఏ రోజు ఏ స్టిక్తో ఎవరికి పగిలిపోయిద్దో కూడా తెలియనంత కఠినంగా మనకు శిక్షలు ఉండేవి. ఆ రోజుల్లో తల్లిదండ్రులు కూడా మా ఓడికి 4 తగిలించైనా చదువు చెప్పండి, మా వాళ్ళకి పాఠాలు రావడం, మా వాళ్ళకి మంచి మార్కులు రావడం ముఖ్యమని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు టీచర్ స్టూడెంట్ పైన చెయ్యి చేస్తే పేరెంట్స్ వెళ్ళి టీచర్లను కొడుతున్న సందర్భాలు మనకి కోకొల్లో కనిపిస్తున్నాయి. ఈ పక్కన ప్లే అవుతున్న వీడియో సంబంధించి విజయనగరం జిల్లాలో ఉన్న రఘు ఇంజనీరింగ్ కాలేజీలో ఒక కాలేజీలో ప్రొఫెసర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఒక విద్యార్థినికి సంబంధించి మొబైల్ తీసుకుందనే కారణంతో ఆ విద్యార్థిని టీచర్తో పూర్తిగా గొడవ పడింది. గొడవ పడడమే కాదు, నోటికి వచ్చినంత పెద్ద పెద్ద మాటలు కూడా మాట్లాడింది, దుర్భాషలాడింది. కనీసం ఎదురున్నది టీచర్, ఆవిడకి రెస్పెక్ట్ ఇవ్వాలి అనే వైఖరి కూడా తనలో ఏమాత్రం కనపడలేదు. అంతతో ఆగిందా? చెప్పు తీసుకుని మరి అందరూ చూస్తుండగానే టీచర్ని కొట్టింది. ఈ ఉదంతం చాలా హృదయ విదారకంగా ఉన్నప్పటికి కూడా అసలు విద్యార్థుల జీవన శైలి, విద్యార్థుల క్రమశిక్షణ ఏ రకంగా దిగజారిపోయిందనే దానికి ఇది ఒక ఉదాహరణ చెప్పొచ్చు. టీచర్లపై విద్యార్థులే చేయి చేసుకుంటున్న కల్చర్ దేనికి సంకేతం అనేది కూడా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కాలేజీల్లో ఫోన్స్ అనేవి ఇప్పుడు నార్మల్ అయిపోయినాయి. ప్రతి ఒక్కరు మొబైల్ యూస్ చేస్తూనే ఉంటున్నారు. క్లాసులు ఎంతమంది వింటున్నారు, ఎంతమంది వినడం లేదనేది పక్కన పెడితే ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంటూనే ఉంటుంది. టైంతో సంబంధం లేదు, మొబైల్ చూడాల్సిందే అన్న ప్యాటర్న్లో ప్రస్తుతం అందరూ ఉంటున్నారు. సో ఈ విద్యార్థినికి సంబంధించి కూడా మొబైల్ ఎక్కువగా యూస్ చేస్తుందని ఆ టీచర్ అయితే ఫోన్ లాక్కోవడం జరిగింది. నా ఫోనే లాక్కుంటావా అంటూ ఇష్టం వచ్చిన దుర్భాషలన్నీ మాట్లాడి చివరికి ఆవిడ ఎంత వారించినా కానీ వినకుండా చెప్పు తీసుకొని మరీ కొట్టింది ఈ విద్యార్థిని. ఇదంతా చూస్తూ ఉంటే రానున్న రోజుల్లో విద్యార్థుల బిహేవియర్ టీచర్లతో ఎలా ఉండిద్ది అనేది తలుచుకుంటేనే చాలా ఆందోళనకరంగా ఉంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.